తర్వాత వస్తా. మన ఎడ్లు వచ్చిందా అంటే అనిపించుకోదేంటి? అబ్బాయి మురళి, అబ్బాయి మురళి, మురళి మురళి. ఏమిటి నాన్న? ఇంటర్వ్యూ వచ్చిందిరా. ఇంటర్వ్యూ వచ్చిందా? ఇన్నాళ్ళకి మన కష్టం ఫలించిందిరా. ఇంటర్వ్యూ రాగానే సరే నాన్న, రికమెండేషన్ కావద్దు. రికమెండేషన్ ఏముందిరా, మన ఎమ్మెల్యే గారు ఉన్నారుగా. ఎమ్మెల్యే వల్ల కానిది, ఎంపీ వల్ల కానిది నా వల్ల అవుతుందో మీ పిచ్చి గాని. పైగా డైరెక్టర్ చండశాసనుడు. ఈ పని జరగాలంటే మన వల్ల కాదు. శంకర్రావు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని పట్టుకోండి. ఏ శంకర్రావు అండి? అదేనండి, హైదరాబాద్ లో పనిచేస్తున్నాడు మన ఎక్స్ చైర్మన్ గారు అబ్బాయి. అతని క్లాస్మేట్. అతని చెవులో పడేయండి, మొత్తం ఈ పనులు జరిగిపోతాయి. ఆ శంకర్రావు అండి. శంకర్రావు మీకు తెలుసండి? తెలియకపోవడం ఏంటండి, వాడు మా అన్నయ్య గారు అబ్బాయినండి. అయితే ఇంకేమండి, ఆయన చెవులో పడేయండి, మొత్తం అంతా ఆయన నెత్తి మీదే వేసుకుంటాడు. ఎవరండి? శంకర్రావు లేడమ్మా. మీరెవరండి? నేను అతనికి బాబాయ్ అవుతానమ్మా. అలాగా, ఆయన లేరండి. పోనీ మా నిర్మల పట్టమ్మ గారు లేరండి? ఉండండి. అత్తయ్య, అత్తయ్య. ఏమిటమ్మా? అరే నువ్వా బాబు? రండి రండి, రారా మురళి. పెద్దమ్మ బాగున్నావా? బాగున్నానయ్యా, రండి. శంకరం ఎక్కడ? సభకు నమస్కారం. మన నగరంలో సాంస్కృతిక సంఘాలన్నీ కలిసి ప్రముఖ రంగస్థల నటులు, కళాపోషకులు అయిన శ్రీ శంకర్రావు గారిని నగర సాంస్కృతిక సంఘాధ్యక్షులుగా ఎన్నుకోవడం మన సంస్కృతిని మనం గౌరవించినట్టు అవుతుంది. శ్రీ శంకర్రావు గారు నిజంగా సార్థక నామధే మీ అందరికీ తెలుసు. మన ఊళ్ళో ఆడిటోరియం లేదు. ఆ కొరత శంకర్రావు గారే తీర్చాలి. వారు తప్ప మరొకరి వల్ల అది సాధ్యం కాదు. అందుచేత తక్షణం వారి కార్యక్రమాన్ని చేపడతారని ఆశిస్తూ, వారిని అభినందిస్తూ ఒకే ఒక పద్యం చెప్పి ముగిస్తాను. అభినవ శంకరుడని జనులభినుతి సేయంగ తగిన అర్హత గల ఈ శుభమూర్తి గుణగణాలను సభలో ప్రకటించి మెత్తు శంకరరావును. కంగ్రాచులేషన్స్ సార్. బాబు వచ్చిన పని ఏమిటంటే? ఏమే ఒడియా తేలేదు? తెస్తున్నానండి. ఇది మన సుబ్రాజు గారు ఊరి నుంచి వచ్చేటప్పుడు పట్టుకొచ్చారు. ఆయన ఏంటో ఎప్పుడు ఒట్టి చెప్తారాడు, ఒడియాలో అప్పుడాలో ఏ ఓడి తీసుకొస్తానే ఉంటాడు. వేసుకోయా బాబు, మనవాడు. వేసుకోండి. నేను మా నాన్న ఇక్కడికి వచ్చిన పని ఏమిటంటే? ఏమే ఒడియాలు తీసుకొచ్చిందని అప్పడాలు తీసుకురావేంటమ్మా? తీసుకురా. వస్తున్నానయ్యా. ఇంతకీ మనవాడు ముందుగా వేస్తే మెత్తపడిపోతాయని ఇప్పుడు ఏం చేయాలరా? వేసుకోయా. మేము మొన్ననే రావాలనుకున్నాం కానీ అది కాదండి, ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియర్ పోస్ట్ ఒకటి ఖాళీగా ఉందన్నారు. అమ్మా మెత్తపడిపోయినట్టున్నాయి. ఇంకా స్నేహితునా? వస్తున్నా. ఆ బ్యాంక్ డైరెక్టర్ నీ ఫ్రెండ్ అట కదా? అవును. మీరు ఆవకాయ తింటారా, నిమ్మకాయ వేసుకుంటారా? నాన్న, భోజనం అయిన తర్వాత మాట్లాడటం బెటర్. అక్కర్లేదు, చెప్పండి. ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియర్ పోస్ట్ కి నాకు ఇంటర్వ్యూ వచ్చింది. అమ్మా ఆవకాయ ఆవకాయ. ఆంధ్రా బ్యాంక్ లో చిన్న జాడీలో పెద్దది. చెప్పాయి చెప్పు. ఆంధ్రా బ్యాంక్ లో క్యాషియర్ పోస్ట్ కి నాకు ఇంటర్వ్యూ వచ్చిందండి. మీరు ఒక్క మాట చెప్తే పని జరిగిపోతుంది. చెప్పినంత మాత్రం చేస్తారా వాడు? అదేంటయ్యా, ఎక్కడికి వెళ్ళినా శంకర్రావు గారు చెప్తేనే అవుతుంది, ఇంకెవరు చెప్పినా కాదు అని అంటున్నారు. జగన్నాథరావు గారని మీ క్లాస్మేట్ అనట. కాకినాడలో మీరు ఇద్దరు కలిసి నాటకాలు కూడా వేసేవారట. వాడా పకీరు? పకీర్ గారు కదండి. అదే బాలనాగ నాటకంలో పకీర్ వేసేవాళ్ళే. ఓహో, ఆయనతో ఒక మాట చెప్తే పని జరిగిపోతుంది. సరే చెప్పి చూస్తాను. చెప్పి చూడటం కాదురా, గట్టిగా చెప్పాలి. నీకు అసలే నోట్లో నాలుగు లేదు. వాళ్ళేం పరాయి వాళ్ళ, మన పిల్లలు కాదు. అవునండి, మీరు ఈ సహాయం చేస్తే నా జీవితం నిలబెట్టిన వారు అవుతారు. తప్పకుండా నాకు ఈ సహాయం చేయాలి సార్. అలాగే చేస్తాను. అలాగే అంటే కాదండి, నాకు మాట ఇవ్వాలి. సరే అలాగే మాటిస్తున్నా. నువ్వెందుకు నిలబడతావు? పర్వాలేదు, కూర్చో. మీకోసం కాదండి, ఇంకా ఏదో నలుకుంటాడు అనిపిస్తేని. మంచిది.
కూర్చేసి కూర్చోయా, స్టూల్ మీద కూర్చుంటా ఎందుకు? కూర్చో. అలాగేనండి. ఏమిటి వాడేమో ప్యూను, నువ్వేమో అకౌంటెంట్వి. నిన్ను చూస్తే వాళ్ళు లేవడేంటి? వాడు అవడానికి ప్యూన్ అయినా మా అందరికి ఫైనాన్సర్. ప్రతి నెల 20వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు వాడు చుట్టూ తిరగాలి. అందుకే వాడంటే గౌరవం. పద. ఏమయ్యా కనకయ్య, ఎవరొచ్చినా నువ్వు లేచి నిలబడవు కదా, మరి శంకర్రావు గారు వస్తే నిలబడతావేంటి? ఆఫీసు మొత్తంలో అప్పు తీసుకునేవాడు అతను ఒక్కడే. అతనంటే నాకు గౌరవం. ఒకవేళ తీసుకుంటే పడుకుంటాను అంతే. నువ్వు వెళ్ళరా. నమస్కారం సార్. నమస్కారం. నమస్కారం. కూర్చోయా. ఏమిటి? ఏముంది సార్, మీకు లోన్కి అప్లికేషన్ పెట్టాను, ఈ రోజు రమ్మన్నారు సార్. ఇంటికి కదా? అవును సార్. మీరు ఏ యాంగిల్లో సహాయం చేస్తారో మీరు లోన్ మాత్రం శాంక్షన్ చేసి పెట్టాలి సార్. లోన్ శాంక్షన్ చేయాలంటే ఏదైనా ఆస్తి సెక్యూరిటీగా పెట్టాల్సి వస్తుందయ్యా. ఇల్లు పెట్టుకోండి సార్. ఇంకా కట్టలేదుగా నువ్వు? కడతాను కదా సార్. కట్టేసి ఆయిల్లో మీకు తనఖా పెట్టేస్తాను సార్. మరి స్థలం ఉందా? స్థలం కొనడానికే కదా సార్ ఈ లోను. అంటే మేము ఇచ్చే డబ్బుతో నువ్వు స్థలం కొని మళ్ళీ మేము ఇచ్చే డబ్బుతో ఇల్లు కట్టి అది మాకు తనఖా పెడతావా? అదే సార్ నా యాంగిల్. మరి కంపెనీ ఒప్పుకోదనుకుంటానయ్యా. ఒప్పుకోదా? మీరు చెప్పిన ఒప్పుకోదా? అదేం కంపెనీ సార్? సార్ శంకర్రావు గారు చెబితే చాలు, సెక్యూరిటీ అక్కర్లేదు, కాగితాలు అక్కర్లేదు, సంతకాలు అక్కర్లేదని ఇంతమంది అడిగిన వాళ్ళంతా చెబుతున్నారు సార్. సార్ మీరు ఏ యాంగిల్లో చేసి పెడతారో ఈ సహాయం, లోన్ మాత్రం శాంక్షన్ చేసి పెట్టాలి సార్. అది కాదు, ఫోటో పెట్టుకుని పూజించుకుంటాను సార్. నా భార్య పిల్లలు మీకు జీవితాంతం రుణపడి ఉంటారు సార్. సెక్యూరిటీ అనేది లేకుండా చెట్టు మీద పక్షులం అయిపోతాం సార్. అది కాదు సన్యాసి. అలా అనకండి సార్. సార్ మా ఇంటికి మీ పేరు శంకర నివాస్ అని పెట్టుకుంటాం సార్. కాదనకండి సార్. మీరు ఏ యాంగిల్లో చేస్తారేమిటో అయ్యా, అనేక యాంగిల్స్ లో నా భార్య పిల్లలు హోల్ ఫ్యామిలీ మీకు రుణపడి ఉంటాం సార్. మీరు చేసి పెట్టాలి సార్. ఈ యాంగిల్ లుక్ చూస్తుంటే మీరు శాంక్షన్ చేసి పెట్టేట్టే ఉన్నారు సార్. ఏమిటయ్యా? ఏంటి కనకయ్యా? మీరు రాకపోతే చంపేసేవాడు సార్. ఏమిటయ్యా? చూసారా సార్ వీడు పొగరు? ఏం జరిగింది సార్? నాకు బాకీ ఉన్నాడు సార్. అడిగితే కొట్టేస్తాడు సార్. అవును సార్, ఇతని దగ్గర నీ డబ్బులు తీసుకున్నమాట వాస్తవమే. ఆ 500 కోసం రోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం వచ్చి తెగదనిపోతున్నాడు. డబ్బులు ఎవరా అంటే నువ్వే నాకు బాకీ ఉన్నావంటున్నాడు. దాంతో నా కడుపు మండిపోయింది సార్. అంటే నా డబ్బు నాకు పడేవాయ్. చూసారా సార్ ఓయంట. అదే మాటయ్యా. ఏంటండి నేను ఇచ్చిన అతను పుచ్చుకున్నావు మాత్రం ఏమిటండి? అతను కొడితే నేను పడాలి, నేను తిడితే అతను పడ్డానండి. ఏమండో నాతో పెట్టుకోవద్దానండి. నేను మిలిటరీ వాడిని. అసలు నా బాబు మిలిటరీ వాడు, నేను మిలిటరీ వాడిని. మిలిటరీలో చేస్తుంది ఎమర్జెన్సీలో. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? నా డబ్బునే పడేమానండి. పారేస్తాను సార్. ఇన్నాళ్ళు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నా దగ్గర తినడానికి నా డబ్బులు పారేమనండి. డబ్బులు నేను ఎందుకు తిన్నాను? డబ్బు వసూలు కోసం వస్తే మర్యాద కోసం నువ్వు పెట్టే, మర్యాద కోసం నేను తిన్నాను. నాకేం గతి లేదనుకుంటున్నావా? నా దగ్గర ఎప్పుడు క్యాష్ ఉంటుంది. ఇదిగో సార్ బిల్లు. ఇన్నాళ్ళు వాడు తిన్నది 320 రూపాయలు అయింది. ఇకపోతే 180 రూపాయలు బ్యాలెన్స్. ఈ నెలాక రమ్మనండి, అవతల పారేస్తాను, పట్టు పంపనండి. నేను తినడానికి ఇవ్వనండి. నాకు మొత్తం వడ్డీతో సహా ఇప్పించేయండి. నేను అసలు ఇవ్వను. ఎందుకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇవ్వాలి? ఏమిటయ్యా? ఏమిటయ్యా ఇది? ఎంత అసహ్యంగా ఉంటుంది బయట వాళ్ళు ఎవరన్నా వింటే. ఆఫీస్ కన్నా పరువు ఉంటుందా? సరే నువ్వు తినడానికి డబ్బులు ఇవ్వు. ఇవ్వను సార్. అంతేగా? అంతేనండి. సరే ఇవ్వద్దు. థ్యాంక్స్ సార్. నువ్వు 500 రూపాయలకి వడ్డీ ఇవ్వవు. ఇవ్వనండి. అంతే కదా? ఇవ్వను. సరే ఇవ్వద్దు. అదేలేండి. నువ్వు తినదానికి ఆ వడ్డీ సరి. పోతే అతను 1 నెల రోజుల్లో నీ 500 నీకు ఇచ్చేస్తాడు. అతను ఇవ్వకపోతే మీరు ఇవ్వాలి సార్. సరే కూర్చుని నేను అతను అడగను సార్. మీ దగ్గరికి వచ్చి పట్టుకెళ్తాను 500. ఓకే నేనే ఇస్తాను. ఏమిటే తినకుండా కూర్చున్నావు? తిను. ఒరే అబ్బాయి, నిన్ను ఎవరేది అడిగినా లేదనకుండా కాదనకుండా ఇస్తావు కదా, మరి నాకేం ఇవ్వవేరా? నువ్వేం అడిగావు? నీకేం ఇవ్వలేదే. అర్జెంట్ గా నాకు ఒక ఆడపిల్ల కావాలి. సరే అర్జెంట్ గా నాకు ఒక ఆడపిల్ల కావాలి. ఇద్దరున్నారు కదే. ఇద్దరున్నారు. దేనికి? నేను ఎత్తుకోవటానికి పనికొస్తారా? ఆడ నేను ఎత్తుకు తిరిగినంత కాలం మా అమ్మ అని భుజాల మీద ఎక్కి తొక్కారు. వాళ్ళకి నడకొచ్చినప్పటి నుంచి నా ముఖం చుట్టూ మానేశారు. ఆ ఎదురించి మాణిక్యమ్మ నాకే కదా మనోరాలు ఉందని ఇదిగో చూడు అని భుజాల మీద వేసుకుని ఇటు అటు 10 సార్లు తిరుగుతుంది. నేను భుజాల మీద వేసుకుని తినటానికి ఎవరున్నారు? అందుకే నాకు అర్జెంట్ గా మనవరాలు కావాలంటున్నా. ఏడుస్తావు ఎందుకే? ఎవరికేం చేయమంటా? అర్జెంట్ గా నాకు ఒక ఆడపిల్ల కావాలి. సరే రేపు పొద్దున ఏర్పాటు చేస్తాను.
రేపు పొద్దున ఏర్పాటు చేస్తామే. సరేలే. ఏమిటండి, ఏమిటి గొడవ? ఏమిటండి, ఏమిటిదంతా? కూర్చో. ఇందాక అమ్మ ఏమంది? ఏమన్నారు? ఆడపిల్ల లేని ఇల్లు ఇల్లా అంది. ఆడపిల్ల లేకపోవడం ఏంటండి? 2 పిల్లలు ఉన్నారుగా. పెళ్ళిడికి వచ్చిన వాళ్ళు పిల్లలు ఎలాగవుతారే? మరి ఆ అమ్మ ఉద్దేశం పిల్లలంటే పసిపిల్ల. అవును, నీకు పసిపిల్ల కావడం లేదా? ఉంది కదా, మరేం చేద్దామంట? నేనేమంటాను, మీరేం చేయమంటే చేస్తాను. నేనేం చేయమంటే చేస్తావు అనుకో, దానికి నేనేం చేయాలో నువ్వు చెప్తే. చెప్పడానికి ఏముందండి, మీరేం చేయమంటే చేస్తానన్నానుగా. నువ్వు చేస్తావు, కానీ అది నా కోసం కాదు. అంటే నీ కోసం కూడా కాదు, అమ్మ కోసం. అమ్మ కోసం కూడా కాదు, పిల్ల కోసం. ఏంటి ఆర్పేసావు నువ్వు? లేదే, మీరే ఆపేసి ఉంటారు. స్విచ్ ఇక్కడ ఉంది. అత్తయ్య గారు ఆపేసి ఉంటారు. అత్తయ్యకి తెలీదే. అయితే కరెంట్ వాళ్ళు ఆపేసి ఉంటారు. ఏంటమ్మా, ఏమైంది? ఏమిటత్తయ్య, కడుపులో అంతా తిప్పుతున్నట్టుంది. ఏమిటి తిప్పుతున్నట్టుంది? కడుపులో తిప్పుతున్నా నా తల్లే. అయినా శంకరం, ఆ. ఏయ్, శంకరం, ఆ, గౌరికి కడుపులో తిప్పుతున్నట్రా? ఏమ్మా? ఏమిటేమిట్రా, ఏ వీళ్ళు? గౌరీ, ఏయ్, ఏ, 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 ఆ, చేయది. హాత్ మిలావ్, మిలావ్. కంగ్రాచులేషన్స్. ఏమిటండి, మీకు మీ అమ్మకు ఏమైంది? మీరు అటండి. నిన్న అమ్మ ఏమడిగింది? పసిపిల్ల కావాలి. అది రాత్రి నీకు మనవి చేశాను, తెల్లారేసరి కడుపు కాయ పడింది. కాయా? నా తలకాయ. వాట్ వాట్ వాట్? 4 రోజుల నుంచి మీ దారిని మీరున్నారు, నా దారిని నేనున్నాను. 4 నెలల తర్వాత మీకు మనసు వచ్చింది. మనసు వచ్చిన వెంటనే నేను తప్పుతారా? మరి ఇప్పుడు కారణం? ఇప్పుడు కారణం పైత్యం. అమ్మాయి అదే. ఇంట్లో అల్లం ఉందా? ఇంత నువ్వు తిను, ఇంత అమ్మకి పెట్టు, మిగిలితే నాకు పెట్టు. అమ్మా, గుడ్ న్యూస్. నన్ను ఆ ఉద్యోగానికి సెలెక్ట్ చేసుకున్నారు. ఇదంతా శంకరరావు ఉన్నాయి తల. గౌరీ, గౌరీ, మన మౌలే అబ్బాయికి ఉద్యోగం వచ్చిందంట. అలాగా? ఏమండి, 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 మన మురళికి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందంట. అలాగే, వెరీ గుడ్, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా జగన్నాథరావు పెద్ద మనిషి అయ్యా, మాట ఇచ్చాడు, నిలబెట్టుకున్నాడు. అది మీ వల్లే నిలబెట్టుకున్నారు సార్. మీరు చెప్పబట్టే నాకు ఈ ఉద్యోగం వచ్చింది, లేకపోతే నాకు ఎవరిస్తారు సార్? దాన్నే ఉందలేనంత తేలిగ్గా తీసిపారేయకండి. ఆఫీసులో అందరూ చెప్పారు, మీరు రికమెండ్ చేయకపోతే నాకు అసలు ఉద్యోగం వచ్చేది కాదట. అదే ఉందలే. కాకపోతే ఒక చిన్న లిటికేషన్ పెట్టారు. ఏమిటయ్యా? డిపాజిట్ కట్టాలట, లేకపోతే ఎవరైనా పర్సనల్ గ్యారంటీ. నా గ్యారంటీ సరిపోద్దా? చూడు శంకర్రావు, గ్యారంటీ అనేది చిన్న విషయం కాదు. అతను చేసే ప్రతి చర్యకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నువ్వే బాధ్యుడు అవుతావు. జగన్నాథం, నాకితని మీద ఎంత నమ్మకం లేకపోతే సంతకం చేస్తానన్నయ్య. అఫ్ కోర్స్ నీ అనుభవంలో చాలా చూసుండొచ్చు, దెబ్బతిన్నవాడని, మోసగించబడ్డవాడని. కానీ ప్రతివాడు ప్రతి క్షణం మనల్ని మోసం చేస్తాడనుకుంటే మన మనసుని మనం మోసం చేసుకున్నట్టే. ఒక మాట చెప్పనా, అసలు ఈ ప్రపంచంలో మనిషిని మనిషి నమ్మకపోతే దేన్నయ్య నమ్మేది? మరగ్గోలి ఎక్కడ? బావగారు, బావగారు, కనకయ్య బావగారు, నాకు అర్జెంటుగా 50 రూపాయలు సర్దరు. నుంచో. 50 రూపాయలా? ఏం చూసి ఇమ్మంటావురా? నా ముఖం చూసి ఇవ్వండి. నీ ముఖం నాకెందుకు? నీ దగ్గర ఏముందని ఇమ్మంటావురా? ఏమన్నా ఉంటే మీ దగ్గరికి ఎందుకు వస్తాను? ఆ మారోడి కొట్లో పెట్టి వచ్చేవాడిని, ఏమీ లేదు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఇస్తాను. ఎలా తీరుస్తావురా? వచ్చి మీ కడుపును పుడతాను. 15 కొబ్బరి పన్నీరు పోసి పాదాలు కడుగుతాను బావగారు, పువ్వులు పెట్టి పూజిస్తాను బావగారు.
అమ్మాయా? అబ్బాయివా? అమ్మాయివే. మైండ్ యువర్ టంగ్. మర్యాదగా ఏవండి అని పిలు. నీ అవతారం చూస్తుంటే ఏమండి అని పిలవాలనిపించడం లేదు. పర్మిషన్ లేకుండా పరాయి వాళ్ళ ఇంటికి వచ్చి నీ ఇష్టం వచ్చినట్టుగా ఫ్రిడ్జ్ తీసి నూతులో నీళ్ళు తగినట్టుగా డ్రింక్స్ తాగుతావా? ఇంతకి నువ్వెవరివి? సంతలో బేరగాళ్ళ మాట్లాడుతున్నావు. ఐఎమ్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ హౌస్. ఆఫ్టర్ ఆల్ యూఆర్ ఎన్ ఇన్ఛార్జ్. ఐఎమ్ ద బాస్ ఆఫ్ దిస్ హౌస్. బాసు లేదు బోసు లేదు. ఫస్ట్ యు గెట్ అవుట్. యూ స్టూపిడ్. స్టాప్ ఇట్. నాలుక బయటకు వచ్చిందంటే కట్ చేసేస్తాను. ఆహా, ఎక్కడ కట్ చేసి చూద్దాం. మనతో పెట్టుకోవద్దు, మనం కరాటే. మనతో పెట్టుకోవద్దు, మంద బరాటే. కరాటే మనది బ్లాక్ బెల్ట్. నో బెల్ట్, బ్లాక్ అండ్ వైట్. చూడండి సార్, నేను ఇంట్లోకి వచ్చేసరికి అమ్మాయి ఎవరో ఫ్రిడ్జ్ తీసి కూర్చు తాగినట్టు. ఎప్పుడు దిగా ఎవరనుకుంటున్నావయ్యా? ఎవరు సార్? దానికి చెల్లెలు, నాకు మరదలు. ఇది గాని నన్ను పెళ్లి చేసుకుని ఉండకపోతే ఇది మనల్ని పెళ్లి చేసుకునేది. ఇది దీని క్యారెక్టర్. ఎవరైతను? ఇతను నాకు మరదవుతాడమ్మా. అమ్మా, మరిది మరదలు వరుస ఎవరు? ఇది దీని మరిది నా మరదలు వరుస ఎవరు? అందుకే సరసం ఆడుతున్నారు. అంటే నేను వరస అన్నందుక అతను తిట్టినందుక? రెండింటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. తిట్టకుండా తిడుతున్నాడు. అసలు అతనికి ఏంటి పెత్తనం? పెత్తనం కాదమ్మా, మేము గుడికి వెళుతూ ఇల్లు చూడమని అప్పగించాం. ఓ, కాపలా కుక్కన్నమాట. కుక్క గిక్క నీ నోటుకు వచ్చినట్టు అలా మాట్లాడుతున్నావు. నాకు తెక్కరేగిందంటే మక్కిలను కొట్టి కారు డిక్కిలో పెట్టేస్తాను, జాగ్రత్త. ఓ అబ్బో, ఇంతకంటే గొప్ప కవిత్వం నేను చెప్పగలను. క్షణక్షణం అనుక్షణం అంతరిక్షములోని నక్షత్రము వలె తీక్షణ వీక్షణములతో వీక్షించి Betty butter, but a bit of butter. But a bit of butter was bitter. To make the bit of bitter butter better, Betty butter bought some more better butter. నువ్వు కూడా చెప్పు. Peter Piper picked a peck of pickled peppercorn. A peck of pickled peppercorn Peter Piper picked. If Peter Piper picked a peck of pickled peppercorn, what happened to the peck of pickled peppercorn that Peter Piper picked? మారు, నాకేం గుర్తు రావటం లేదు. మారు, మీరే మారండి. మనకేం మారడానికి రాదే. పరుగు పోతే మీరే మారండి. First kind 7 years ago, our fathers put forth on this continent, a new nation considered led by theoretical proportion that all will be treated equal. Now we are engaged in a great civil war testing with the nation, or any nation, so considered and so dedicated alliance. We are met on a great battle of that wall as a final resting place for those who are advanced. మీ బట్టలు అతి తెల్లగాను అతి శుభ్రంగాను ఉండడానికి ఎల్లప్పుడూ సన్లైట్ సోప్నే వాడండి. అమ్మ ఆకలేస్తున్నా పెట్టవే. అన్నయ్య గారు, ఏమిటిదంతా? పక్కేసుకుంటున్నానయ్యా. ఇక్కడ? అవును. ఎందుకనండి? పడుకోవడానికయ్యా. అదేమిటండి, బెడ్రూమ్ ఉంది కదా? బెడ్రూమ్ లో మీ విధంగా పడుకుంటది. నేను ఎప్పుడు ఇక్కడ ఓపెన్ టెరస్ లో పైన పడుకుంటా. మీ ఇద్దరు సపరేట్ సపరేట్ గా పడుకుంటారా? సెపరేట్. ఎంతకాలం నుంచి? నలుగురు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి. చచ్చా, ఎవడండి మీకు చెప్పింది? ఎవరో వయసు ఉడిగిపోయిన వారు, కూర్చుంటే లేవలేని వాళ్ళు చేయాల్సిన పని మీరు చేస్తానంటారేమిటి? యవ్వనమన్నది తిరిగి రానిది, వహ్వా అనిపించుకునే గర్వమున్నది, పోయిన ప్రతి రాత్రి గంగను కలిపిన పత్రి. అన్నయ్య గారు, మీ వయసు ఎంతండి? 36. చచ్చా, 63లో చేయాల్సిన పని 36లో చేస్తారేమిటండి? అసలు నన్ను అడిగితే ప్రతి మనిషికి అసలైన యవ్వనం ఉండేది 35-45 మధ్యలో. బిట్వీన్ 35-45. ఈజీ ఏమిటండి, ఇది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వెంటనే వెళ్ళి బెడ్రూమ్ లో పడుకోండి. అక్కడ లత పడుకుంటుంది. లత ఎవరండి? లత ఆవిడ వదిలి గారికి ఏమైనా తాత? లత లేదు గీత లేదు, మీరు వెళ్ళి పడుకోండి. అన్నయ్య గారు, ఇంకో చిన్న పాయింట్ ఉంది. ఏంటి? మరి మీరు ఇక్కడే సపరేట్ సపరేట్ గా పడుకున్నారనుకోండి, లత కూడా మీ యవ్వనం గురించి డౌట్ పడే అవకాశం ఉంది. ఇది చాలా కరెక్ట్ అయిన పాయింట్. మారో గోలీ, మారంగా గోలీ. అక్క, మంచం ఏమిటి ఇలా కుక్కి అయిపోయింది? ఏం లేదు, పిల్లలెక్కి తొక్కేశారు. అంతేనా, లేక బావ తొక్కేశాడా? ఏమిటి మాటలు? మాటలు కాదు, బావ బరువుకి మంచం తట్టుకోలేకపోయి ఉండాలి. వచ్చాడు. ఏడే అక్క చెల్లెలు కలిపి పడుకున్నారు? ఏం లేదు, ఇవాళ నీ బదులు నేను ఇక్కడ పడుకుందామని. ఏమిటి మాటలు? నేను ఎప్పుడు పిల్లలతో ఇక్కడ పడుకుంటాను, ఆయన అక్కడ పడుకుంటారు, మేమే కలిసి పడుకో. ఏంటి కోసేస్తున్నా? కోతనేంటండి, నిజమేగా? నిజమా? నిజమా? నువ్వు చెప్పినవని నిజం అనుకుని నమ్మిందనుకో, నా మీద అనుమానం వచ్చేస్తుంది. బావెందుకు బయట పడుకుంటున్నాడు, అక్కెందుకు లోపల పడుకుంటుంది, బావ అక్క వేరువేరుగా ఎందుకు పడుకుంటున్నారు అనుకుందనుకో,
అసలు నా కెపాసిటీ మీద అనుమానం వచ్చేస్తుంది. ఆ తర్వాత నన్ను వేరే లిస్టులో పడేస్తాను. అది రుజువు చేసుకోవడం కోసమని నేను ఇక్కడే పడుకుంటాను ఇవాళ. సరే మీరు ఇక్కడ పడుకోండి, నేను అక్కడ పడుకుంటా. నువ్వే పడుకోవాలి ఇక్కడ. నేను పడుకోను. పడుకోవా? సరే నువ్వు వెళ్ళు, ఇది పడుకుంటది. ఏయ్! సిగ్గు లేకుండా తలపేసుకో. ఏమండి మీరు ఎక్కడ పడుకుందాం అనుకుంటున్నారు? నేను ఎక్కడో చోట పడుకుంటాను, నీకెందుకు? నేను ఇక్కడ పడుకుందాం అనుకుంటున్నాను. ఒకవేళ మీరు ఇక్కడ పడుకుందాం అనుకుంటే నేను అక్కడ పడుకుందామని, లేదు మీరు అక్కడ పడుకుందాం అనుకుంటే నేను ఇక్కడ పడుకుందామని, అది కాదు ఇది కాదు నేను ఇక్కడే పడుకుంటాను మీరు ఇక్కడే పడుకోండి నాకేం అభ్యంతరం లేదు అంటే ఇక్కడే పడుకుందామని. అసలు మీరు ఎక్కడ పడుకుంటున్నారో తెలిస్తే దాన్ని బట్టి పడుకుందామని. నేను నా ఇష్టం వచ్చిన చోట పడుకుంటాను, నువ్వు నోరు మూసుకుని మాట్లాడకుండా ఇక్కడ పడుకో. అయితే నేను ఇక్కడే పడుకుంటాను, మీకేం అభ్యంతరం లేదు. నా నెత్తి మీద పడుకో, నాకేం అభ్యంతరం లేదు. ఏమనే ఏదో మాట వరుసకన్నారు కానీ నిజంగా మీ నెత్తి మీద పడుకుంటే మీకు అభ్యంతరమేనండి. ఊరుకోండి, వాళ్ళు లేచి వస్తారు, వాళ్ళు డిస్టర్బ్ చేయకూడదు, బాగుండదు. ఏమనే ఒక్క మాట అండి, మీరు అసలే కోపం మీద ఉన్నారు. మీరు ఏమనుకోనంటే ఒక్క మాట అడుగుతాను. ఏమిటి? ఏం లేదండి, మీరు చదువుకున్నవారు అనిపిస్తోంది మీ ఇంగ్లీష్ని బట్టి, మీకు సంస్కారం ఉంది అనిపిస్తోంది మీ డ్రెస్సును బట్టి. మరి చదువు సంస్కారం రెండు ఉండి కూడా చుట్టం చూపుగా వచ్చి భార్యాభర్తలు విడదీయటం ఏం బాగుంటుందండి? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? భార్యాభర్తలు నేను విడదీశానా? భార్యాభర్తలు విడదీయటం ఏంటి? అవునండి, భార్యాభర్తలు ఇద్దరు పడుకునే గదిలో మీరు వెళ్ళి ఆవిడ గారి పక్కన పడుకుంటే ఆయన గారు ఎక్కడ పడుకుంటారండి? అది విడదీయటం కదా? మహా పాపం అండి. అదా అండి, నేను అలా అనుకోలేదు. నాకు తోడు లేకుండా పడుకునే అలవాట్లేదు. తోడు లేకుండా పడుకునే అలవాటు లేదండి? మీరు నిద్రపోవాలంటే తోడు కంపల్సరీ అండి. పిచ్చి పిచ్చి వేషాలే ఎత్తు. నీ మైండ్ లో ఏముందో నాకు అర్థమైంది. తోడు కావాలంటే నువ్వు వచ్చి పడుకుందావనా నాన్న? ఆ మాట నేనెక్కడున్నానండి, అనవసరంగా మీరే తొందరపడిపోతున్నారు. అసలు తోడు అంటే నా ఉద్దేశం ఏమిటంటేనండి, అక్కడ పిల్లలు పడుకున్నారు వాళ్ళని తోడు పడుకోబెట్టుకోవచ్చు కదా అని. మరీ అంత అసహ్యంగా మాట్లాడటానికి నాకు ఎడ్యుకేషన్ లేదనుకున్నారా, కల్చర్ లేదనుకున్నారా? ఏమండి, మీకు చైల్డ్ తోడు కావాలనుకుంటే అక్కడ పిల్లలు పడుకున్నారు వాళ్ళ పక్కన పడుకోండి. లేదు ఓల్డ్ తోడు కావాలనుకుంటే అవతల పక్క పెద్దమ్మ పడుకుంది ఆవిడ పక్కన పడుకోండి. అది ఇది కాదు యంగ్ తోడైతే బెటర్ అనుకుంటే మైండ్ యువర్ బిజినెస్. చాయిస్ ఈజ్ యువర్. నాకు మాత్రమే అభ్యంతరం లేదండి.